రాత్రి ఆ కోట పార్ట్ 1. ఒక చిన్న గ్రామంలో ఒక పాత కోట ఉండేది. దాన్ని చూసిన వారందరూ దాని గురించి భయపడేవారు. ఆ కోట చుట్టూ ఎప్పుడూ చీకటిగా ఉండేది మరియు రాత్రిపూట అక్కడ నుండి అసహజమైన శబ్దాలు వస్తూ ఉండేవి. గ్రామస్తులు దాన్ని భూతాల కోట అని పిలిచేవారు. ఒకరోజు ఒక యువకుడు అర్జున్ ఆ గ్రామానికి వచ్చాడు. అతను ధైర్యశాలి మరియు రహస్యాలను అన్వేషించడానికి ఇష్టపడేవాడు. అతను ఆ కోట గురించి విని అక్కడ ఒక రాత్రి గడపాలని నిర్ణయించుకున్నాడు. గ్రామస్తులు అతన్ని వారించారు, కానీ అర్జున్ వినలేదు. రాత్రి పడేసరికి అర్జున్ ఆ కోట దగ్గరకు వెళ్ళాడు. కోట చుట్టూ చీకటిగా ఉంది మరియు గోడల మీద మంటలు మెరుస్తున్నాయి. అతను లాంతర్ వెలిగించుకొని కోట లోపలికి వెళ్ళాడు. ప్రతి మూలలో చీకటి మాత్రమే కనిపించింది. అకస్మాత్తుగా అతను ఒక అసహజమైన శబ్దం విన్నాడు. అది ఒక స్త్రీ ఏడుపులా ఉంది. అర్జున్ భయపడ్డాడు, కానీ అతను ముందుకు సాగాడు. అతను కోట లోపల ఒక గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక పాత అద్దం ఉంది. అద్దంలో అతని ప్రతిబింబం కనిపించలేదు. బదులుగా ఒక స్త్రీ ముఖం కనిపించింది. అర్జున్ భయంతో వెనక్కి అడుగు పెట్టాడు, కానీ అతని వెనుక ఒక చల్లని గాలి వీచింది. అతను తిరిగి చూస్తే ఒక స్త్రీ ఛాయ అతని వెనుక నిలబడి ఉంది. ఆమె ముఖం పాలిపోయి కళ్ళు ఖాళీగా ఉన్నాయి. అర్జున్ అరుపు వేయడానికి ప్రయత్నించాడు, కానీ అతని గొంతు బయటకు రాలేదు. తరువాతి రోజు గ్రామస్తులు ఆ కోటిని తనిఖీ చేయడానికి వెళ్ళారు. అక్కడ అర్జున్ ఎక్కడా కనిపించలేదు. అతని లాంతర్ మాత్రమే నేల మీద పడి ఉంది. దాని కాంతి మాత్రమే ఆ గదిని ప్రకాశింపజేస్తుంది. అర్జున్ ఎప్పటికీ కనిపించలేదు, కానీ ఆ కోట గురించి కథలు మాత్రమే మిగిలిపోయాయి. గ్రామస్తులు అర్జున్ ఎక్కడ కనుగొనలేకపోయారు, కానీ ఆ కోట దగ్గరికి వెళ్ళిన వారందరికీ ఒక అశుభ సంకేతం కనిపించింది. కోట గోడల మీద తిరిగి రావద్దు అనే లాంటి ఎర్రటి అక్షరాలు కనిపించాయి. గ్రామ సర్పంచ్ బాలచంద్రుడు దీనిని పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. అతను గ్రామంలోని వృద్ధుడైన పూజారి దగ్గరకు వెళ్ళి ఆ కోట వెనుక నిగూఢమైన కథ గురించి అడిగాడు. పూజారి గంభీరంగా ఊపిరి పీల్చుకొని ఒక పాత కథ చెప్పడం ప్రారంభించాడు. ఆ కోట శతాబ్దాల కిందట ఓ రాజు కట్టించుకున్నాడు, కానీ అతని భార్య మీరా అనుమానించి ఆమెను ఆ కోట లోపల బంధించాడు. ఆకలితో, దాహంతో, భయంతో మీరా ప్రాణాలు విడిచింది. అప్పటి నుంచి ఆమె ఆ కోటిని విడిచిపెట్టలేదు. రాత్రి పడితే తన కష్టాలను కొత్తగా వచ్చిన వారికి చూపిస్తుంది. ఈ కథ విన్న వెంటనే బాలచంద్రుడు గ్రామంలోని కొందరు ధైర్యశాలులతో కలిసి ఆ కోటికి వెళ్ళాడు. వారు లోపలికి అడుగుపెట్టగానే గదుల్లోని సామాన్లు ఊహించని విధంగా కదులుతున్నాయి. వాయు తుఫాన్ల చల్లని గాలి వీచింది. అంతలోనే ఒక మహిళ కేకలు వినిపించాయి. ఎవరైతే నా బాధను అర్థం చేసుకుంటారో వాళ్ళను మాత్రమే నేను విడిచిపెడతాను. అందరూ భయంతో వెనక్కి తగ్గుతుండగా బాలచంద్రుడు ధైర్యంగా ముందుకు వెళ్ళి మీరాను సమాధానపరిచేందుకు ప్రయత్నించాడు. నీకు న్యాయం కావాలి, కానీ దయచేసి గ్రామాన్ని భయపెట్టద్దు అన్నాడు. అప్పుడే గది అంతా ప్రకాశించింది. మీరా ఆవిరే అంతర్ధానమైంది. ఒక్కసారిగా గది మొత్తం సొంతంగా మారిపోయింది. దాని తరువాత ఆ కోట మళ్ళీ మామూలుగా అయిపోయింది. అర్జున్ ఏమయ్యాడు? ఆయన వెనక్కి వస్తాడా? మీరా ఆవిరై అంతర్ధానమైన తరువాత గది మొత్తం శాంతించింది. గ్రామస్తులు భయంతో కూడిన ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. బాలచంద్రుడు ధైర్యంగా ముందుకు వచ్చి, ఇక్కడ ఏదీ లేదు, ఇక మనం భయపడవలసిన అవసరం లేదు అన్నాడు. కానీ వారు కోట నుండి బయటకు వచ్చేసరికి ఒక అద్భుతమైన దృశ్య వారిని ఎదుర్కొంది. అర్జున్ కోట ముందు నిలబడి ఉన్నాడు. అతను కొంచెం బాగా అయిపోయినట్లు కనిపించాడు, కానీ అతని కాళ్ళలో ఒక కొత్త తేజస్సు ఉంది. అర్జున్, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఏం జరిగింది అని అందరూ అతన్ని చుట్టుముట్టారు.
అర్జున్ నవ్వుతూ, నేను మీరాను కలిశాను. ఆమె నాకు తన కథ చెప్పింది. ఆమె నిజంగా న్యాయం కోసం కష్టపడుతుంది. నేను ఆమెకు వాగ్దానం చేశాను. ఆమె కథను ప్రపంచానికి తెలియజేస్తానని. ఆ వాగ్దానం తర్వాత ఆమె నన్ను విడిచిపెట్టింది. గ్రామస్తులు ఆశ్చర్యంతో అర్జున్ మాటలు వింటున్నారు. బాలచంద్రుడు ముందుకు వచ్చి, అయితే ఇక్కడ ఏం జరగబోతుందో, ఈ కోట ఇంకా భయంకరమైనది కాదా అని అడిగాడు. అర్జున్ తల ఊపాడు. లేదు, మీరా ఇక్కడ లేదు. ఆమె ఆత్మ శాంతి పొందింది. ఈ కోట మనకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ దాని కథను మనం మర్చిపోకూడదు. ఇది మన గ్రామ చరిత్రలో ఒక భాగం. తరువాతి కొన్ని రోజుల్లో అర్జున్ తన నవల రాశాడు. మీరా కథను ప్రపంచానికి తెలియజేశాడు. ఆ కోట ఇప్పుడు ఒక మ్యూజియంగా మార్చబడింది. గ్రామ చరిత్రను సంరక్షించడానికి గ్రామస్తులు ఇక భయపడలేదు. బదులుగా వారు తమ చరిత్రను గర్వంగా చూసుకున్నారు. ఆ కోట మ్యూజియంగా మారిపోయింది. గ్రామస్తులు ఇక్కడికి వెళ్ళి మీరా కథను తెలుసుకుంటూ అర్జున్ ధైర్యాన్ని గౌరవిస్తూ ఉండేవారు. కానీ కొన్ని నెలల తర్వాత గ్రామంలో మళ్ళీ ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఒక రాత్రి మ్యూజియం రక్షణకర్త రాజు ఆ కోర్టులో టార్చ్ లైట్ పట్టుకుని గస్తీ కాస్తుండగా ఓ విచిత్రమైన శబ్దం విన్నాడు. అర్జున్, నా వాగ్దానం నెరవేరలేదు అనే మహిళ స్వరం గాలిలో మారుమోగింది. రాజు భయంతో వెనక్కి తిరిగాడు. అక్కడ ఎవరూ లేరు. కానీ గోడ మీద రంగులో వ్రాయబడ్డ కొత్త అక్షరాలు కనిపించాయి. న్యాయం ఇంకా జరగలేదు. అదే రోజున అర్జున్ కూడా గ్రామంలోకి తిరిగి వచ్చాడు. అతను మనసులో ఏదో భారం. నేను మీరా ఆత్మకు శాంతి కలిగించానని అనుకున్నా, కానీ ఇక్కడ ఇంకా ఏదో మిగిలిపోయింది అని అతను బాలచంద్రుడికి చెప్పాడు. మళ్ళీ ఏమైనా దెయ్యం తిరిగి వచ్చిందా అని గ్రామస్తులు భయపడ్డారు. కానీ అర్జున్ తలప్పాడు. ఇది మీరా కాదనిపిస్తుంది. మరెవరో, మరొక రహస్య కథ మనకు తెలియనిది. అందరూ కంగారు పడుతుండగానే ఆ కోట లోపల ఒక తలుపు తానే తెరుచుకుంది. అంతవరకు ఎవ్వరికీ తెలియని ఒక భద్రగదిలోకి మార్గం కనిపించింది. అర్జున్ ముందుకు వెళ్ళి లోపల చూశాడు. అక్కడ అర్జున్ భద్రగదిలోకి ప్రవేశించాడు. అక్కడ ఒక పాత పెట్టె ఉంది. దాని మీద ధూళి పట్టిపోయింది. అతను పెట్టెను తెరిచాడు. లోపల ఒక పాత డైరీ మరియు కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఫోటోలలో ఒక యువతి ఉంది. ఆమె ముఖం మీరా కాదు. ఆమె పేరు రాధ. అర్జున్ డైరీని చదవడం ప్రారంభించాడు. అది రాధా డైరీ. ఆమె మీరా స్నేహితురాలు. డైరీలో రాధ తన కథను వివరించింది. మీరా భర్త ఆమెను అనుమానించి ఆమెను బంధించిన తర్వాత రాధ మీరాను రక్షించడానికి ప్రయత్నించింది. కానీ మీరా భర్త రాధాను కూడా బంధించి ఆమెను ఆ భద్రగదిలో పెట్టాడు. రాధ ఆకలితో, దాహంతో ప్రాణం విడిచింది. అర్జున్ డైరీ చదివిన తరువాత అతని కళ్ళలో కన్నీరు వచ్చింది. మీరా మాత్రమే కాదు, రాధా కూడా ఇక్కడ ఉంది. ఆమె ఆత్మ కూడా శాంతి పొందలేదు అని అతను బాలచంద్రుడికి చెప్పాడు. గ్రామస్తులు ఇప్పుడు ఇద్దరు ఆత్మల కథను తెలుసుకున్నారు. బాలచంద్రుడు ముందుకు వచ్చి, మనం ఇద్దరి ఆత్మలకు శాంతి కలిగించాలి. వారి కథను ప్రపంచానికి తెలియజేద్దాం అన్నాడు. అర్జున్ తన నవలను కొనసాగించాడు. ఇద్దరి ఆత్మల కథను ప్రపంచానికి తెలియజేశాడు. గ్రామస్తులు ఒక చిన్న స్మారక సమావేశం ఏర్పాటు చేశారు. మీరా మరియు రాధా స్మరణార్థం. తరువాతి రోజుల్లో ఆ కోట ఇక ఎప్పుడూ భయంకరమైన శబ్దాలు లేకుండా శాంతంగా ఉంది. గ్రామస్తులు ఇక భయపడలేదు. బదులుగా వారు తమ చరిత్రను గర్వంగా చూసుకున్నారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.